ఇక్కడ సీఎంను ఆశీర్వదించినారు ఆలయ అర్చకులు. అయితే ఒక పేద బ్రాహ్మణుడు కష్టాల్లో ఉన్నాడు, ఆయనని మీరు ఆశీర్వదించండి దయచేసి. ఎందుకంటే చాలా కష్టాల్లో ఉన్నాడు, వాళ్ళ మదర్కి బ్రెయిన్కి సంబంధించిన ఇబ్బంది అయింది. కనీసం పూట గడవనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి ఆ పేద బ్రాహ్మణుడు ఇప్పుడు మన ఆఫీస్లో ఉన్నాడు. ఇక్కడ రండి అటు. ఏం పేరయ్యా? శ్రీదేవి. నీ పేరు చెప్పు. నీ పేరు? వంశీకృష్ణ శర్మ అండి. వంశీకృష్ణ శర్మ గారు వాళ్ళ మదర్కి బాగలేకపోతే చాలా కష్టాల్లో ఉన్నాడు. నిన్న ఫోన్ చేసి అన్న నా పరిస్థితి ఇది అని చెప్పడంతో నేను వెంటనే రమ్మని చెప్పడం జరిగింది. ఆ కుటుంబం చాలా కష్టాల్లో ఉంది. దయచేసి బీసీ ప్రజలారా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ మన సోదరుణ్ణి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. తలా ఒక 5 రూపాయలు ఇస్తారా, 10 రూపాయలు ఇస్తారా, ఏం చేస్తారో చేయండి. ఆ కుటుంబానికి అండగా నిలబడండి. మీ ఫోన్పే గూగుల్ పే నెంబర్ ఉందా ఏదన్నా? ఒకసారి చెప్పండి. 79 ఒక నిమిషం 79 89 89 89 89 68 68 94 94. ఏం పేరు వస్తుంది? వంశీకృష్ణ. వంశీకృష్ణ అని వస్తుందా? అవును సార్. శర్మ, వంశీకృష్ణ శర్మ అని పేరు వస్తుంది. గూగుల్ పే అండ్ ఫోన్పే. తోచిన సహాయం చేయండి. ఎందుకంటే తను ఏదో అర్చకత్వం చేసుకొని కుటుంబాన్ని నెట్టుకొస్తా ఉన్నాడు. ఆ తర్వాత పాప కూడా ఉంది. ఇట్రా బేటా, ఆ పాప కూడా ఉంది, చిన్న పాప. ఏదో ఇవాళ రేపు గుళ్ళల్లో అర్చకత్వం చేసుకుంటే వాళ్ళకి మిగిలేదు కొద్దీ ఎంతో కొంత ఎవరైనా దక్షిణిస్తే అదో ఏదో కార్యక్రమాల ద్వారా. కాబట్టి ఇటువంటి వాళ్ళను కూడా మనమందరం ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు ముఖ్యమంత్రి గారికి వేద పండితుల ఆశీర్వాదం దొరికింది, కానీ ఈ పేద బ్రాహ్మణుడికి ప్రజల ఆశీర్వాదం దొరకాలి. దయచేసి మీకు తోచినటువంటి సహాయాన్ని చేసి ఆ కుటుంబాన్ని రక్షించండి. వాళ్ళ మదర్ గారు హాస్పిటల్లో ఉన్నారు, ఐసీయూలో ఉన్నారు. తోచిన సహాయం చేయండి. ఎందుకంటే కనీసం రోజు ఐసీయూ బిల్ కూడా కట్టుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నాడు. మీకు తోచిన సహాయం చేసి ఆయన్ని ఆదుకోవాలని మీ అందరినీ నా తరఫున రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. అలాగే ఎక్కడైనా పేదవాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు మనం స్పందించడం, మనకు స్పందించే గుణం ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్. లైవ్ చూస్తున్నటువంటి ప్రజలారా తోచిన సహాయం ఈ పేద బ్రాహ్మణుడికి చేయండి. ఆ కుటుంబాన్ని నిలబెట్టాల్సిందిగా మనలో ఒకడు, మన మధ్య ఉండేటువంటి వాడు, మన మంచి చెడులు కోరుకునేటువంటి వ్యక్తిగా ఆయనకు సహకరించాల్సిందిగా మనసారా కోరుకుంటా ఉన్నా. ఏమని చెప్తా? అయితే మా అమ్మగారు టీచర్ అండి. మా అమ్మగారు టీచరు. అచ్చా, మీకు ఫోన్లు చేస్తున్నారు. ఓకే. అయితే ఒక పుస్తకం కూడా రాసింది మా అమ్మగారు. చాలా మంచి న్యాగ్గా ఉండేది. కాకపోతే ఏంటంటే కొంచెం మడి ఆచారాలు దీనివల్ల ఉపవాసాలు బాగా ఉండడము, రెండవది కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ద్వారా కొంచెం మైండ్ డిస్టర్బ్గా మారిపోయేసరికి షుగర్ బీపీ బాగా పెరిగి హాస్పిటల్లో ఒక 10,000 రూపాయలతో పోతుంది అనుకునేది దాదాపు 3 లక్షల దాకా ఖర్చు అయింది. ఎప్పుడు కూడా ఆ వ్యాధి పేరు వినలేదు. మెనింజైటిస్ అనే ఒక మెదడు వాపు వ్యాధి అట, మెదడు సంబంధించి ఒక 3-4 లక్షలు అంటే నా స్థాయి మించింది కాదు, నా తాహత మించింది కాదు. అయినా సరే మా అమ్మగారిని కాపాడుకోవాలనే ఉద్దేశంతో చాలా కష్టపడ్డాను. మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళందరూ కూడా సహాయ సహకారాలు చేశారు, కానీ అది నా స్థాయి దాటిపోయింది. అప్పుడు మీరే నాకు గుర్తుకొచ్చారండి. చాలాసార్లు లైవ్లో చూశాను నేను మిమ్మల్ని. ఎంతోమందిని ఆదుకుంటూ ఉంటున్నారు. ఖచ్చితంగా మీరు కులము మతం అనేది చూడకుండా అందరికీ పేదవాళ్ళకి సహాయం చేస్తారని చెప్పేసి నేను నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. ఒక్క 1 వీక్ అమ్మని నేను కాపాడుకోగలిగితే కనుక, ట్రీట్మెంట్ అని చేయించగలిగితే కనుక మీరు ఇప్పుడు నా అంచనా ప్రకారం వంశీకృష్ణ గారు ఈ ప్రజల్ని ఆదుకుంటారు. ఇక్కడ ఉన్నటువంటి మ్యాక్సిమం ప్రజలు, నేను పర్టికులర్గా ఎస్పెషల్గా ఎందుకు చెప్తా ఉన్నంటే, నేను లైవ్ చూసే ప్రజలకు, ముఖ్యంగా బీసీ ప్రజలకు చెప్తా ఉన్నా, ఆదుకోండి. మన మంచి క్షేమం కోరుకునేటువంటి వాడు, మన సమాజంలో బ్రతుకుతున్నవాడు అని ఎందుకు చెప్తా ఉన్నంటే, ఇటువంటి వాళ్ళందరినీ మనం ఆదుకుంటేనే మనల్ని కూడా రేపు పొద్దున ఎవరైనా ఆదుకోవడానికి ముందుకు వస్తారు. సో ఆయన తల్లి ప్రాణం నిలబెట్టాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తా ఉన్నా. థ్యాంక్ యూ. ఫుల్ పేరు ఏమని వస్తుంది? ముడుంబాయి వంశీకృష్ణమాచార్యులు. ముడుంబాయి వంశీకృష్ణమాచార్యులు వస్తుందా?
చలో ఈ పేరు వస్తుంది, ముడుంబాయి వంశీకృష్ణమాచార్యులు అని వస్తుంది. గూగుల్ పే, ఫోన్పే. దయచేసి తోచిన సహాయం చేసి ఆ కుటుంబాన్ని నిలబెట్టండి. థ్యాంక్ యూ. కూర్చోండి. లైక్ చేయండి,